శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కూర ఏంటో అనుకుంటున్నారు కదా. ఈరోజు కూర తోటకూర వేపుడు. తోటకూర వేపుడు ఎలా వేపానో చెప్పనా? మరి ఇది ఉట్టి తోటకూర ఆకులు మాత్రమే తీసుకున్నానండి. కాళ్ళు ఎలా మినహాయించేసాను. ఈ కాళ్ళు చక్కగా మనం మసాలా పెట్టి వండుకుంటే ఇగురు కూర చాలా బాగుంటుందన్నమాట. అందుకు వేరేగా ఇది వండటానికి కాళ్ళు తీసేసాను అన్నమాట. మరి ఇలా బాలింతరాలకి వేయిస్తారు. బాలింతరాలు అంటే అది బేబీ పుట్టిన తర్వాత పాలు బాగా పుష్కలంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువ పెడతారు. అలాంటప్పుడు ఇలా వేయిస్తారన్నమాట. ఎలాగా చక్కగా వెల్లిపాయలు గుడ్లేసి ఎండుమిర్చి వేసి జీలకర్ర కరివేపాకు మాత్రమే వేస్తారు. పప్పులు అది వేయరు. అలానే అలవాటు అండి నాకు. ఇలా పప్పు నూనెతో వెల్లుల్లిపాయ గుడ్లు అలానే ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మాత్రమే వేసి ఇలా వేయిస్తానన్నమాట. చక్కగా ఇది చాలా బాగుంటుందండి. కమ్మదనం ఉంటుంది, అన్నం కలుస్తుంది. మరి కమ్మటి కూర ఇష్టమైన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అది పక్కన పెడితే మనకి తోటకూర అనేది హెల్త్కి చాలా మంచిది. అలా బాలింతరాలే కాదండి, మనం కూడా అలా తినాలి. ఆడవాళ్ళు మరీ ఇలాంటివి చేసుకుని తినడం వల్ల ఇంటి పని చేసుకునే శక్తి వస్తుందని నేను చెబుతానండి. మరి మీరు ఎవరో ఏమనుకుంటారో తెలియదు కానీ ఆడవాళ్ళ గురించి ఎవరు వాళ్ళకాళ్ళు పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. కానీ వాళ్ళకాళ్ళు పట్టించుకోకపోతే చేసే శక్తి ఎక్కడొస్తుంది? చక్కగా ఏం చేయాలి అంటే ఇలాగా కొంచెం ఎల్లిపాయ గుడ్లు, కొంచెం పప్పు నూనె వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి దగ్గర ఉడికించుకుంటే అది చాలా మంచి ఆరోగ్యం అండి. చక్కగా ఇప్పుడు బీరకాయ ముక్కలు పోసుకుని ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుని కొంచెం మసాలా పెట్టి దగ్గర కూర వండుకుంటే ఉల్లిపాయ వేయకుండా అది కూడా చాలా మంచిది. ఆడవాళ్ళు అలా చేసుకుని తినాలని మా వారు చెబుతారు. మా పిల్లలకి అలాగే నెలసరి టైంలో తప్పనిసరిగా ఇలాంటి వేపుడు కూరలు వండి పెట్టడం అయితే నాకు అలవాటు అన్నమాట. అందుకు నేను అందరూ అలా తినాలి, అలా ఉండాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. చక్కగా కాళ్ళు అయితే తీసేసానండి. ఆకు మాత్రమే తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుని రేకలు వలిసేసుకున్నాను. 4 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు పప్పు నూనె వేసిన చక్కగా పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇలాగా కళాయిలో పెట్టేసుకున్నానా. చక్కగా ఇలా మగ్గించేసానండి. అంతే, తోటకూర వేపుడు రెడీ. దీనికి మజ్జిగగా వేసుకోవచ్చు, తోడు ఈ వేపుడుతో తిన్న తర్వాత చారైనా పెట్టుకోవచ్చండి. చక్కగా మరి ఆకుకూర అనేది ఎక్కువ తినగలుగుతాం ఇలాంటి వేపుళ్ళు అయితే. చక్కగా నేను ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా చేసుకుంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తోటకూర కాళ్ళు ఇగురు కూడా వండుకుందాం. మరి అప్పుడు వేరే వీడియో పెడతాను. నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి.